నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, అసలు సెలవంటూ లేకుండా సంవత్సరం మొత్తం ఉద్యోగం చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అమ్మో, ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది కదండి. పోనీ వారానికి ఒక్కరోజు ఇచ్చే సెలవు కూడా ఆఫీసులు, పాఠశాలలు, కాలేజీలు ఇవన్నీ ఆ సెలవు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? పిచ్చెక్కడం ఒక్కడే తక్కువ అంటారు కదూ. అవునండి, మనిషికి పనితో పాటు విశ్రాంతి కూడా కావాలి. బాగా పనిచేసిన మనిషికి, అలసిపోయిన వ్యక్తికి కాస్తంత విశ్రాంతి లేదా ఆట విడుపు చాలా అవసరం. విశ్రాంతి, ఆట విడుపు లేకుండా పని చేయమంటే ఎవ్వరూ చేయలేరు. మన దేశంలో వారానికి ఒక్కరోజు మాత్రమే సెలవు. అదే విదేశాల్లో అయితే వారానికి 2 రోజులు ఆట విడుపు ఉంటుంది. వారమంతా కష్టపడిన మనిషి రీఛార్జ్ కావాలంటే ఆ మాత్రం విశ్రాంతి అవసరమే కదండి. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే. సొగసు చూడు తర్మా కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈనాటి మన కార్యక్రమానికి కాజల్ అనే సఖి కాల్ చేశారండి. మరి తను ఎలాంటి లుక్ ని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందామా? హాయ్ కాజల్. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? ఢిల్లీ. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? జాబ్ చేస్తాను. మరి మాకు కాల్ చేశారు, ఎలాంటి లుక్ కావాలి? ట్రెడిషనల్ లుక్ కావాలి. సో మీకు ట్రెడిషనల్ లుక్ కావాలి. సో ఆ లుక్ కోసం ఇప్పుడు మనం శ్రీనగర్ కాలనీలో ఉన్న VLCC బ్యూటీ క్లినిక్ వచ్చేసాం. సో బ్యూటీ ఎక్స్పర్ట్ సాధన గారు మీకు ఎలాంటి మేకప్ బాగుంటుంది, హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ని సజెస్ట్ చేస్తారో తెలుసుకుందామా? ఎస్. నమస్తే సాధన గారు. నమస్తే మేఘనా. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో తిను కాజల్. హాయ్. సో తినకి ట్రెడిషనల్ లుక్ కావాలంట, మాకు కాల్ చేశారు. మరి తినకి ఎలాగా మేకప్ ఉండబోతుంది, హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ని మీరు సజెస్ట్ చేస్తారా? డెఫినెట్గానండి. ఓకే. సో తనకి కొంచెం ఏజ్డ్ స్కిన్ కనిపిస్తోంది, పిగ్మెంటేషన్ కూడా ఉంది. సో తనకి ఇప్పుడు మేకప్ చేయాలి అని అంటే మనం ఆ ఫస్ట్ ఆ పిగ్మెంటేషన్ ఒకటి కవర్ చేయాలి. ఏజ్డ్ స్కిన్ కనిపించకుండా కంప్లీట్గా ఈవెన్ టోన్ మనం చేసుకోవాలి. సో అలా కవర్ చేస్తూ మేము మేకప్ చేస్తాము. సరే. దాంతోపాటు తనకి హెయిర్ కూడా కొంచెం సన్నగా ఉన్నట్టుంది. సో ఆ హెయిర్ కి కూడా మనం థిక్నెస్ వాల్యూమ్ లాగా ఇచ్చి హెయిర్ ఎక్స్టెన్షన్స్ చేసి రెడీ చేయొచ్చు. ఓకే. సో డ్రెస్సింగ్ అంటే ట్రెడిషనల్ డ్రెస్సింగ్, తన ట్రెడిషనల్ డ్రెస్ తను ఎలాంటి సూటబుల్ అలాంటి డ్రెస్ వేసి తను, బికాస్ ఐ థింక్ తను నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు, తనకి అలాంటి డ్రెస్సింగ్ అయితేనే బాగుంటుంది. అలాంటి డ్రెస్ వేసి రెడీ చేస్తాం. సరే, ఫస్ట్ అయితే మేకప్తో స్టార్ట్ చేస్తాం. ఓకే. సో మేకనా స్టార్ట్ చేద్దామండి మేకప్. తను మా మేకప్ ఎక్స్పర్ట్ అండి, రోమి. సో తను ఫస్ట్ క్లెన్జింగ్ అది చేస్తారు, తర్వాత మళ్ళీ మా ఎక్స్పర్ట్. సో క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ఫస్ట్ చేసుకోవాలి, బికాస్ తనకి ఫేస్ పైన ఉన్న డస్ట్ అదంతా క్లీన్ చేయాలి కదా. సో క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేశాక మేకప్ స్టార్ట్ చేద్దాం. అప్పుడు స్టార్ట్ చేద్దాం అంటారా? ఓకే. ఓకే మేఘనా, మనకి క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అయిపోయింది కదా. మేకప్ స్టార్ట్ చేద్దాము. మా VLCC హెయిర్ అండ్ మేకప్ ఎక్స్పర్ట్ ఉన్నారు, మిస్టర్ మహేంద్ర. హలో అండి. సో తను మనకి మేకప్ చేసి చూపిస్తారు. సరే. సో ఫస్ట్ మనం ఏంటంటే కన్సీలర్తో తనకున్న పిగ్మెంటేషన్ అది కవర్ చేస్తామండి. సో కన్సీలర్ అయిపోయాక ఫౌండేషన్, దాని తర్వాత మనకి కాంపాక్ట్ అది అప్లై చేస్తారు. ఓకే. కంప్లీట్గా ఈవెన్ టోన్ కనిపించేట్టుగా బేస్. స్టార్ట్ చేయండి. మేఘనా, సో తనకి బేస్ అది అయిపోయింది, ఫౌండేషన్ మనకి కాంపాక్ట్ అన్ని అయిపోయింది, అండ్ పిగ్మెంటేషన్ కూడా కవర్ అయింది, తెలియట్లేదు అసలు. సో మొత్తం ఈవెన్ గా కనిపిస్తుంది స్కిన్ మొత్తం. అవును. సో నెక్స్ట్ మనం ఐ మేకప్ చేసుకుందామండి. ఓకే. సో ఐ మేకప్ లో మనము చేసేది ఫస్ట్ ఐ షాడోస్ అది వేస్తారు. సో ఐ షాడోస్ లో ఏంటంటే మనం రెడ్, మెరూన్, గోల్డెన్ షేడ్లు, అంటే ఇప్పుడు కొంచెం గాడీగా కనిపించేట్టుగా సింగిల్ షేడ్ లేకుండా ఎక్కువ షేడ్, డబుల్ షేడ్స్ లాగా మనం వారికి షేడ్స్ వేసుకొని మస్కారా, కాజల్, లైనర్ అన్ని పెట్టేసుకొని చూద్దాము. ఓకే. సో ఐ మేకప్ చేస్తున్నాను. ఓకే.
సో మేఘన చూసావు కదా ఐ మేకప్ అయిపోయింది. అవును, చాలా బాగున్నాయి. తన ఐస్ చాలా బ్రైట్ గా చూపించారు, ఎందుకంటే ల్యాషెస్ అవన్నీ కూడా తన చిన్నగా ఉన్న ఐస్ కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి. అవును, చాలా బాగుంది ఐ మేకప్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ మనం ఇప్పుడు లిప్ మేకప్ చేసుకుందామండి. లిప్స్టిక్ అది అప్లై చేసి, సో తనకి కొంచెం ఫంక్షన్స్ అటెండ్ అయ్యేలాగా కాబట్టి కొంచెం బ్రైట్ కలర్స్ పెట్టుకుందాం. ట్రెడిషనల్ గా కనిపించాలి కాబట్టి రెడ్ కలర్ కానీ కొంచెం పీచ్ మిక్సింగ్ లో బ్రైట్ కలర్ లిప్స్టిక్ షేడ్ చేద్దాం. ఓకే, సో అవుట్లైన్ డార్క్ గా వేస్తున్నాను. డార్క్ వేస్తున్నాము. సరే, దాని తర్వాత బ్లష్ ఆన్ చేసేస్తే మన మేకప్ అయిపోతుంది. ఓకే. సో మేఘన చూసారు కదా, లిప్స్టిక్ అయిపోయింది, బ్లష్ ఆన్ అయిపోయింది. చూడండి మేకప్ ఎలా ఉందో. మేకప్ చాలా బాగుందండి, తనకి మేకప్ కంప్లీట్ అయింది. అండ్ చెప్పాలంటే ఫస్ట్ లో పిగ్మెంటేషన్ తెలిసేది, ఇప్పుడు మనం చేసిన బ్లష్ ఆన్ వల్ల అండ్ మేకప్ వల్ల అంతా కూడా కవర్ అయిపోయింది. కవర్ అయ్యి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది ఫేస్, చాలా షైనీ లుక్ వచ్చింది. అండ్ ఐస్ కూడా తనకి చాలా బాగా సూట్ అయింది. ఐ మేకప్ కలర్స్ ఏవైతే యూస్ చేసాం మనం, అండ్ లిప్స్టిక్ కూడా చాలా చక్కగా ఉంది. సో మేకప్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఇంకా హెయిర్ స్టైలింగ్ చేసుకుందామండి. హెయిర్ స్టైలింగ్ తనకి సైడ్ పార్టిషన్ తీసుకొని, సో ఈ మధ్య ఏంటంటే కర్ల్స్ ఎక్కువగా స్టైల్ అయిపోయింది. అవును, పార్టీ వేర్ అంటేనే కర్ల్స్ అది. సో తనకి ఎక్కువగా కర్ల్స్ అది ఇచ్చి మనం హెయిర్ స్టైల్ చేద్దాము. ఓకే. సో చూడండి మేఘన, మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైలింగ్ అయిపోయింది, ఎలా ఉందో చూసి చెప్పండి. సో తన మేకప్ చాలా బాగుందండి. అండ్ మేకప్ కి తన ఫేస్ కి తగ్గట్టుగా మనం హెయిర్ స్టైల్ చేసాం. అండ్ ఒక పార్టిషన్ తీసి రోల్స్ ఇచ్చారు మీరు, అండ్ వాల్యూమ్ కూడా ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది దానికి. సో కాజల్ మీరు చెప్పండి, డ్రెస్ చేంజ్ కి రెడీయా? ఇప్పుడు డ్రెస్ చేంజ్. సో మేఘన చూసారు కదా, మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైలింగ్ అయిపోయింది, కాస్ట్యూమ్ చేంజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు చెప్పండి ఎలా ఉందో, ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుందా లేదా? వావ్, తన ఫేస్ అంతా మెరుస్తుందండి, షైనీ లుక్ వచ్చింది మేకప్ లో కూడా. ఎందుకంటే ఐ మేకప్, లిప్స్టిక్ అంతా కూడా తన ఫేస్ ని కంప్లీట్ గా మార్చేసాయి, షైనీగా బ్రైట్ గా కనిపించింది. ఫస్ట్ అయితే డార్క్ గా ఉంది, సో మేకప్ లో మనం కవర్ చేసాం. అండ్ మీరు హెయిర్ స్టైల్లో తన యొక్క పార్టిషన్ తీసి అది రోల్స్ అవి ఇచ్చారు కాబట్టి తను ఇంకా అందంగా కనిపిస్తుంది. పార్టీ వేర్ హెయిర్ స్టైల్ అది. అండ్ శారీ వచ్చేసరికి గ్రాండ్ గా ఉంది, అండ్ దానికి తగ్గట్టుగా మీరు ఆర్నమెంట్స్ అవి కూడా వేసి చాలా చక్కగా అలంకరించారు. ఈరోజు కాజల్ని ట్రెడిషనల్ లుక్ లో చూపించారండి. ధన్యవాదాలండి ఇద్దరికి. కాజల్, మీ ట్రెడిషనల్ లుక్ నాకు చాలా నచ్చింది, మరి మీకు ఎలా అనిపిస్తుంది? నాకు నచ్చింది, చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. చూసారు కదా సకలు, కాజల్ తన లుక్ ని చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు కూడా ఇలాగే మిమ్మల్ని మీరు డిఫరెంట్ లుక్ తో చూసుకోవాలి అనుకుంటే మీరు మాకు కాల్ చేయాల్సిన ఫోన్ నంబర్ 04023556540. ఇది ఈనాటి మన సొగసు చూడు తరమ. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. సకలు, భారతదేశంలో ఉన్నన్ని పండగలు, ఆచారాలు, సాంప్రదాయాలు మరెక్కడా కనిపించవండి. దాదాపు ప్రతి వారంలోనో, నెలలోనో లేదా పక్షం రోజులకు ఏదో ఒక పండగో లేదా ఆచారంగా చేసుకోవాల్సిన పద్ధతో ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ మన పెద్దలు ఎందుకు పెట్టారో తెలుసా? జీవితం బోర్ కొట్టకుండా సాగడానికి. అందుకే చూడండి, మన దేశంలో ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా సరే, ఎంత పెద్ద కంపెనీకి CEO అయినా సరే, పండగ వస్తే ఇంట్లో ఉండాల్సిందే. ఇంట్లో పూజ ఉంటే పంచకట్టుకుని ఉద్యోగ జీవితానికి భిన్నంగా ఉండి తీరాల్సిందేనండి. పండగ రోజుల్లో చూడండి, ఉద్యోగం, హోదాతో సంబంధం లేకుండా గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని చాలా ప్రశాంతంగా గడుపుతారు. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు మనం చేసుకునే వంటకం వెరైటీగా ఉండాలంటే కొద్దిగా ఇంగ్రీడియంట్స్ టేస్ట్ చేసి కొద్దిగా ప్రొసీజర్ చేంజ్ చేస్తే చాలండి, అది కొత్త వంటకం అయిపోతుంది. సో ఈ రోజు కూడా అలాంటి ఓ సరికొత్త వంటకాన్ని మనకి పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు చంద్రకళ గారు. నమస్తే చంద్రకళ. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, సో ఈరోజు ఏ వంటకం చేయబోతున్నారు? పెసరపప్పు, కొబ్బరి పాల అప్పాలు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పిస్తారా? చెప్పేస్తానండి. పెసరపప్పు పౌడర్, కొబ్బరి తురుము, షుగర్,
బాదం జీడిపప్పు ఫ్రై, యాలకుల పొడి, నెయ్యి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఓకే, పెసరపప్పు పొడి అన్నారు. ఏంటి అసలు పెసరపప్పు పొడి ఎలా చేస్తారు? ఏం లేదండి, పెసరపప్పు మిక్సీలో వేసుకోవాలి అంతే. మామూలు డైరెక్ట్ గా పెసరపప్పు మిక్సీలో మనం పౌడర్ చేసుకోవాలి అంతే కదా? ఓకే. సో ఫస్ట్ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ చేస్తాము? ఫస్ట్ బాండి పెట్టండి. ఓకే, ఫస్ట్ ఒక బాండి పెట్టుకున్నాము. ఇందులో ఏంటి? కొన్ని వాటర్ వేయండి. కొంచెం వాటర్ వేసు. సరిపోతాయా? చాలండి. ఇవి కొంచెం వేడి కావాలండి. వేడయ్యాక ఏమేమి వేస్తాము? షుగర్ తీసుకోవాలండి. వాటర్ కొంచెం హీట్ అయ్యాయండి, ఇప్పుడు వేసేయచ్చా? వేసేయాలండి. ఓకే. మీరు ఎంత షుగర్ తీసుకున్నారు సుమారు? 1 కప్ అండి. దీనిలో మనం మెల్ట్ చేసుకోవాలి, రైట్? ఒక స్పూన్ ఇవ్వండి, చిన్న స్పూన్. సో పిల్లలు అన్నాక కొత్త కొత్త వంటకాలు చేయాలి, తప్పదు కదా? అవునండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం వేస్తున్నారు? పెసరపప్పు పౌడర్ వేస్తున్నానండి. ఓకే, ఇది 1 కప్ తీసుకోవాలండి. అవునా? ఓకే. మామూలుగా ఇలాంటి స్వీట్లో వాటర్ వేసేటప్పుడు కొలత ప్రకారం వేస్తాం కదా? కొలత ఏం అవసరం లేదండి, దానికి తగ్గట్టు సుమారుగా వేసేస్తే చాలా. పెసరపప్పు కొబ్బరి ఉడికి అంత వేసుకుంటే చాలు. ఇది దగ్గర పడుతుందండి. ఇప్పుడు మనం కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము కూడా ఇది పచ్చి కొబ్బరి? పచ్చి కొబ్బరి తురుము. ఓకే. కొంచెం సిమ్ చేయండి. దీనిలో యాలకుల పొడి వేసుకోవాలండి. ఓకే, ఫ్లేవర్ కోసం యాలకుల పొడి మనం వేసుకుంటున్నాం, రైట్? కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. ఓకే. సో ఇంకొంచెం దగ్గరగా చేసుకోవాలి. ఫైన్, ఇది దగ్గర పడిపోయింది కదండి. ఇంకా చాలా ఇంకా కొంచెం కావాలండి. ఇంకా కొంచెం కావాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఓకే, వేయించిన జీడిపప్పు, బాదం అండి వేసుకున్నాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి. ఓకే, మనం ఇది పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా పెట్టేసుకోవాలండి. ఇది చల్లబడడానికి ఒక 15 minutes టైం పడుతుంది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇది తీసి మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. దీనికండి ఫస్ట్ కొంచెం అడగంటకుండా నెయ్యి రాసుకోవాలండి. ఓకే, సో ఇది మనం చల్లారి పెట్టుకుందామా అండి? అవునండి. ఓకే. ఓకే, సో ఇది మనం ఉండలుగా చేసుకోవాలన్నారు. అవునండి. ఓకే, సో చాలా వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లారి పెట్టుకుందాము. అయితే ఇది చల్లారే లోపు మన ఆయిల్ కాగుతుందేమో కదా? సో ఆయిల్ బాండి పెట్టేయమంటారా? ఓకే, సో ఇది పక్కన పెట్టుకుందాం అండ్ స్టవ్ వెలిగిస్తాను. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఈ ఆయిల్ కాగేలోపు మన ఈ మిశ్రమం చల్లారిపోతుంది కాబట్టి ఒక 5 minutes వెయిట్ చేద్దామండి. ఓకే, సో ఆయిల్ కాగిపోయింది అండ్ అది కూడా చల్లారిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము? కొంచెం పిండి తీసుకొని. ఓకే, సో ప్లాస్టిక్ షీట్ మీద చేసుకోవాలండి. ఓకే, సో ఇలా మనం ప్లాస్టిక్ షీట్ మీద పలుచగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇలా మనం ఒక 4-5 రెడీ చేసుకుందామండి. ఓకే, ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చేసేసి. యా,
చాలా పర్ఫెక్ట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయినట్టున్నాయి. అవునండి. ప్లేట్లోకి తీసుకుందామండి వేగిపోయినాయి. ఓకే, సో టిష్యూలోకి తీసుకుందాం. ఓకే ఫైన్. ఇది కొంచెం ఆయిలీగా ఉంది కదా, సో ఈ టిష్యూలోకి అయిపోయిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాము. ఓకే. ఓకే అండి, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం బాదం జీడిపప్పు తోటి గార్నిష్ చేసుకుందాం. ఓకే, పెసరపప్పు కొబ్బరి పాల అప్పాలు రెడీ అయ్యాయండి. టేస్ట్ చూసి చెప్పండి. పెసరపప్పు కొబ్బరిపాల అప్పాలు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరొకసారి. పెసరపప్పు కొబ్బరిపాల అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు పొడి, కొబ్బరి తురుము, పంచదార, యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, నూనె, నెయ్యి. పెసరపప్పు కొబ్బరిపాల అప్పాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో సరిపడా నీళ్లు పోసుకొని పంచదార, పెసరపప్పు పొడి, కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలియబెట్టుకొని దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ప్లేట్ లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ప్లాస్టిక్ షీట్ మీద రెడీ చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని అప్పాల్లాగా ఒత్తుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని జీడిపప్పు, బాదం పప్పుతో అందంగా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు కొబ్బరిపాల అప్పాలు రెడీ. పెసరపప్పు కొబ్బరిపాల అప్పాలకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. మరి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం. కొబ్బరిపాల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. మరి ఇంత మంచి వంటకం మాకు చేసి చూపించినందుకు మీకు శ్రీ గద్వాల్ వీవర్స్ సొసైటీ అమీర్పేట్ వారి నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వాచర్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, చూసారు కదా చంద్రకళ గారు పరిచయం చేసిన పెసరపప్పు కొబ్బరిపాల అప్పాలు చాలా బాగున్నాయి, చాలా వెరైటీగా అనిపించాయి. మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు వచ్చా? మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 04023556540. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇదండి ఈ రోజు మన వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సకలు మారిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జీవన శైలిలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. వేగంగా పరిగెడుతున్న ప్రపంచాన్ని అందుకోవడానికి చాలా మంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కళ్ల ముందు కనిపిస్తున్న విలాసాలు అందుకోవడానికి తాపత్రయపడుతున్నారు. ఆ క్రమంలో చిన్న చిన్న సంతోషాలు, సరదాలని కూడా త్యాగం చేసేస్తున్నారు. తీరిగ్గా కాసేపు కూర్చోవడానికి కూడా ఇష్టపడకుండా ఆ సమయాన్ని కూడా ఆర్థిక శక్తిగా ఎలా మారుద్దామా అన్నట్లు ఆలోచిస్తున్నారని ఎక్స్పీడియా చేసిన అధ్యయనంలో తేలింది. సెలవుల్లో సరదాగా గడపటానికి, విహారయాత్రలు చేయడానికి మన భారతీయులు ఇష్టపడటం లేదని ఆ సర్వే ద్వారా తెలుస్తోంది. అంతేకాదు ఆ సమయంలో కూడా ఉద్యోగం చేయడానికో లేదా డబ్బు వచ్చే పని చేయడానికో ఆసక్తి చూపిస్తున్నారట. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, నగానట్రా కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన నగానట్రా బంజారా హిల్స్లోని జ్యువెలరీ డిజైనర్ స్వప్న ఉప్పాల గారింటికి వచ్చేసింది. మరి ఇవాళ మన కార్యక్రమంలో ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వప్న గారు. నమస్కారం అండి. ఇవాళ నగానట్రాలో మా సకులకు ఎలాంటి కలెక్షన్స్ చూపించబోతున్నారు? ఇవాళ మీకు లేటెస్ట్ ట్రెండ్లో అంటే ఫ్యూజన్ టైప్ మిక్స్లో చూపిస్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు మీకు ఫస్ట్ ఇది వచ్చేసి ఐటమ్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఇది నెక్లెస్, ఇది ఎలా అంటే ఫ్యూజన్ మిక్స్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇది ఎలా ఫ్యూజన్ మిక్స్ అంటే మీకు కలర్ కాంబినేషన్స్ తోటి డిఫరెంట్ కలర్స్తో ఇచ్చామన్నమాట. ట్రెడిషనల్ అండ్ డిఫరెంట్గా ఇచ్చామన్నమాట. ఓకే, అంటే దీని స్పెషాలిటీ ఏంటండి? ఇప్పుడు ఇది ట్రెడిషనల్గా ఉంది, ఫ్యాన్సీగా ఉందన్నమాట. ఓకే, రెండు మిక్సింగ్లో. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మనం పర్ల్స్ కానీ కలర్ కాంబినేషన్ తోటి మనకు ట్రెడిషనల్ ఫ్యాన్సీగా తెలిసిపోతుంది. అవును. సో దీంట్లో మనం గ్రీన్ కలర్ ఇచ్చేసి అండ్ పర్ల్స్ ఇచ్చేసేసి దీన్ని ట్రెడిషనల్ చేసేసాము. అండ్ కొంచెం ఎల్లో టీంచ్ లాగా ఇచ్చేసేసి ఫ్యాన్సీగా చేసేసాము అనమాట. ఓకే, డిపెండ్స్ అపాన్ కలర్స్ కాంబినేషన్ అనమాట. మనం పైన ఏ కలర్స్ అయితే ఇస్తున్నామో దానికి ఆపోజిట్ కలర్స్ మన కింద ఇస్తున్నారా?
యా అలా ఇచ్చేసి ఏంది అంటే ఎల్లో ఎందుకు ఎక్కువ ఇచ్చామంటే మనము గోల్డ్, సో జనరల్గా ఏంటంటే ఇది ఏ కలర్ కాంబినేషన్ కానీ వెళ్ళాలని అవసరం లేదు, సో ఏ కలర్ కైనా సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఎల్లో ఎందుకు ఇచ్చామంటే కొంచెం గోల్డ్ లో కాంట్రాస్ట్ కలిసిపోతుంది. సో ఇది గోల్డ్ కలర్ లో ఇచ్చాము అండ్ ఇది కొంచెం కార్వింగ్ పీస్ లో ఇచ్చామన్నమాట పీస్ అనేది. అండ్ మనకి ఏదైనా కావాలి కలర్స్ చేంజ్ కావాలి అంటే చేస్తారా? యా చెయ్యొచ్చు, బట్ మళ్ళీ మీకు అది ట్రెడిషనల్ గా అయిపోతుంది, సో ఫ్యాన్సీ కింద రాదు అది. ఓకే, మీకు ఇది మొత్తం నెక్ అంతా కవర్ అయిపోతుంది, అందుకే మనము ఈ సైజు ఈ డిఫరెన్షియేషన్ ఇవన్నీ ఇచ్చామన్నమాట. మనకి ఈ సైజ్ అనేది మొత్తం నెక్ కవర్ అయిపోతుంది. అండ్ మనం పీసెస్ ఎలా ఇచ్చామంటే మళ్ళీ పైకి వచ్చే వరకు చిన్నగా ఇచ్చేసేసి జస్ట్ ఒక సింపుల్ పర్ల్ తో ఎండింగ్ ఇచ్చేసామన్నమాట. అండ్ బ్యాక్ కూడా నార్మల్ పర్ల్స్. యా అండ్ మనకి చెవులై కూడా ఆల్మోస్ట్ దాంట్లో ఉన్న పీస్ ఇచ్చినట్టున్నారు. యా ఇక్కడ ఉన్న పీస్తోనే సెట్టింగ్ చేయించాము. యాక్చువల్గా ఇది మనం చిన్నగా ఇచ్చాము, జనరల్గా అందరినీ వ్యూలో పెట్టుకొని. మనకు యంగ్స్టర్స్ అలా క్యారీ చేయాలి, ఇంకా పెద్దగా కావాలి అంటే ఇలా ఎల్లో కలర్ స్టోన్తో కానీ బుట్టా కానీ ఏమైనా ఇచ్చేసి దీని లెంత్లో సాటిస్ఫై చేయొచ్చు. ఓకే, మనకి ఇంకా వాళ్ళ తగ్గట్టు. యా ఎవరు ఎలా పెడతారో తెలియదు కదా, సో ఎవరి ఫేస్ తగ్గట్టుగా అలా మనం కస్టమైజ్ చేసి ప్లాన్ చేయొచ్చు. ఓకే, మనకి ఇది ఎన్ని గ్రామ్స్ గోల్డ్లో వస్తుందండి? ఇది మనకు 45 గ్రామ్స్లో అలా వచ్చేస్తుంది. అంటే యాక్చువల్లీ ఇది డిజైనింగ్ని బట్టి మనకు వెయిట్ అనేది. ఇప్పుడు మనకు ఇది కట్ చేసేసి దీంట్లో ఇంకొంచెం సింపుల్ గా పర్ల్స్ తో ఎండింగ్ ఇచ్చేసి అలా మనం ప్లాన్ చేసిన దాన్ని బట్టి మనం బడ్జెట్ లో ఇంకా తక్కువ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, సో ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం సో మనకి ఎలా అంటే అలా చేసేసుకోవచ్చు. యా ఇప్పుడు ఉన్న యాక్చువల్లీ ఇది పీస్ ఉన్నది ఒక వ్యూ వైజ్ గా, దాన్ని ఎంత ఎక్కువనైనా సాటిస్ఫై చేయొచ్చు, ఇంకా తక్కువనైనా చేయొచ్చు. యా ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము. యా నెక్స్ట్ కూడా మీకు ఇంకోటి చూపిస్తున్నాను. ఇది ఎలా ఇచ్చామంటే మనం కలర్ కాంబినేషన్తో ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఇది కలర్ కాంబినేషన్ ఎలా ఇచ్చామంటే గ్రీన్, అన్కట్స్, రెడ్ అండ్ పర్ల్స్ అన్నమాట. సో ఇది ఎలా ఉంది అంటే మీకు ఏ దానికైనా సూట్ అయిపోతుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది. చాలా సింపుల్ గా కూడా ఉంది. యాక్చువల్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది చౌకర్ లాగా వాడుకోవచ్చు, లేదా ఎప్పుడన్నా ఫర్ చేంజ్ కావాలంటే దీన్ని హ్యాండ్ ఆమ్లెట్ కింద అయినా వాడుకోవచ్చు అన్నమాట. 2 in 1. యా అందుకే దీన్ని ఎలా ఇచ్చామంటే మనం ఫ్లెక్సిబుల్ ఇచ్చామన్నమాట. దీన్ని ఎలా అయినా మనకి మౌల్డ్ అయిపోతుంది. యా ఇప్పుడు ఇది అందుకే మనం కలర్ కాంబినేషన్ కూడా అన్ని కలర్స్ లో ఇచ్చాము. దేని మీదకైనా సెట్ అయిపోతుంది. యా దేని మీదకైనా సెట్ అవుతుంది. అండ్ ఇది నెక్లెస్ కాదు చౌకర్ కాబట్టి మీరు పైన వేసుకుంటారు కాబట్టి దీని కింద ఇంకా హెవీ కావాలంటే ప్లాన్ చేసి వేసుకోవచ్చు, లేదా ఇది ఒకటి సింపుల్ అయినా మీ నెక్ ఫుల్ గా కవర్ అయిపోతుంది అనమాట. ఓకే అండి, ఈ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యా ఈ దీంట్లో మనం ఎలా ఇచ్చామంటే అన్కట్స్ అండ్ గ్రీన్ అండ్ రూబీస్ ఎలా ఇచ్చామంటే అన్ని ఒక్క దగ్గర వచ్చేటట్టు ఇచ్చామన్నమాట. మనం చిన్న స్టోన్స్ అయినా దూరంకి వెళ్ళి చూసి ఇది ఎలా కనబడుతుంది, పెద్ద స్టోన్ లాగా కనబడుతుంది. అండ్ ఇది కలర్ కాంబినేషన్ కూడా మీకు బాగా కనబడుతుంది, గ్రీన్, ఇది అన్కట్స్ అండ్ రెడ్ కూడా. అండ్ ఈవినింగ్ ఫంక్షన్స్ కి అయితే ఇంకా హెవీగా, అండ్ మీకు లైట్స్ కి అయితే ఇంకా బాగా షైన్ అవుతుంది. స్టోన్స్ అనేవి ఎప్పుడైనా సరే ఇంకా ఫ్యాషన్. అండ్ మనకి చెవులలో కొంచెం డిఫరెన్షియేట్ ఇచ్చారు కదా. మీకు చెవులకు ఎలా ఇచ్చామంటే బుట్టాస్ టైప్ లో ఇచ్చాము. ఈ బుట్టాస్ కి కూడా మనం ఎలా ఇచ్చామంటే ఇక్కడ అన్ని అన్కట్స్ ఇచ్చాము అండ్ ఇక్కడ గ్రీన్ ఇక్కడ సాటిస్ఫై చేసేసి ఇక్కడ రెడ్ కలర్ కి ఇచ్చేసామన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది కలర్ కాంబినేషన్ అనేది మనం దీని తగ్గట్టు ఇచ్చాము. ఇప్పుడు దీనికి ఇది జనరల్ గా అన్ని కలర్స్ లో ఉంటుంది కాబట్టి మన దగ్గర ఏదన్నా బుట్టాస్ కానీ ఏమైనా జనరల్ గా ఉంటే దాంతో అయినా దీన్ని కొంచెం మ్యాచ్ చేయొచ్చు. ఓకే, సో మన డిజైన్ ని బట్టి అండ్ మన మోడల్ ని బట్టి మార్చుకోవచ్చు. ఓకే అండి, ఇది మనకి ఎన్ని గ్రామ్స్ లో వస్తుంది? ఇది మనకు ఒకటి నెక్ పీస్ వచ్చేసి మీకు 20 గ్రామ్స్ లో వచ్చేస్తుంది అండ్ బుట్టాస్ మనకు 15 గ్రామ్స్ లో వచ్చేస్తుంది అనమాట. టోటల్ 3.5 అలాగా వచ్చేస్తుంది. అండ్ మనం ఇందులో బడ్జెట్ ని ఇంకా కొంచెం తక్కువ కావాలి అనుకుంటే మనం బుట్టాస్ తో మనం సాటిస్ఫై ఎలా అంటే అలా సెట్ చేసేసుకోవచ్చు, కావాలంటే చిన్నగా లేదంటే పెద్దగా మన ఇష్టం. ఓకే అండి, చాలా చాలా బాగుంది ఈ కలెక్షన్ అయితే. సక్లు చూస్తున్నారు కదా, లేటెస్ట్ అండ్ ఫ్రెష్ కలెక్షన్స్ అసలు మార్కెట్లో ఇప్పుడు వరకు చూస్తుంటారు మీరు. చాలా చాలా నచ్చాయి కదా మీకు కూడా. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? నెక్స్ట్ మీకు ఇది గోల్డ్ తో ఒకటి కాంబినేషన్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది గోల్డ్ బాల్స్ వచ్చాయి, జనరల్ గా ఇవి అందరి దగ్గర ఉంటాయి. అండ్ దీనికి మనం కొంచెం ఫ్యూజన్ ఇచ్చేసి ఎక్కడ ఇలా మనం గ్రీన్ తో కాంబినేషన్ ఇచ్చామన్నమాట బీడ్స్. అండ్ పెండెంట్ ని కూడా ఎలా ఇచ్చామంటే ఇప్పుడు చాంద్ బాలి అనేది చాలా ఫ్యాషన్ లో ఉంది. సో ఈ చాంద్ బాలిని మనం ఎట్లా అంటే కలర్ కింద ఇచ్చామన్నమాట, ఎక్కువ గోల్డ్ పెట్టకుండా. సో ఇలాంటిది ఇప్పుడు గోల్డ్ కి ఇది కాంట్రాస్ట్ గా మ్యాచ్ అవుతుంది. అండ్ దీనికి లిటిల్ గా కాంట్రాస్ట్ ఇచ్చాము ఇక్కడ బీడ్స్ తో. సో ఇది కొంచెం ఫ్యూషన్ లాగా వచ్చేసింది, డిఫరెంట్ కాంబినేషన్ లో వచ్చింది. సింపుల్ గా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ కలెక్షన్ చాలా చాలా యాప్ట్ అయిపోతుంది. ఇది బాగుంటుంది అండ్ ఇది వెయిట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మనం క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే అండి, అండ్ మనకు చెవులై కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన డిజైన్ మనం చిన్నగా ఇక్కడ ఇచ్చామన్నమాట. మీకు ఎలా కావాలంటే అలా దాంతో సాటిస్ఫై చేయవచ్చు. ఇప్పుడు మనకు కస్టమైజ్ పెద్ద కావాలి అనుకుంటే మీకు ఇలాంటి చాంద్బాలితోనే డిజైన్ చేసి చేసిస్తాము. అండ్ మనకి ఇవి చైన్స్ ఎక్స్ట్రా కావాలన్నా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు.
కాకపోతే ఇలా ఉంటేనే బాగుంటుందేమో. జనరల్గా ఏంటంటే మనం ఒకసారి చూసిన ఐటమ్ని మళ్ళీ దాన్ని ఏదైనా చేంజ్ చేస్తే అది సాటిస్ఫై అవుతుందా లేదా తెలీదు. ఓకే అండి, ఇది మనకి ఎన్ని గ్రామ్స్లో వస్తుంది? ఇది మీకు 30 గ్రామ్స్లో మొత్తం సెట్ వచ్చేస్తుంది. విత్ షవ్లై 3 తులాస్లో. అసలు ఇది చూస్తే ఆల్మోస్ట్ 6 తులాస్ 7 తులాస్ అలా అనుకుంటారు కదా, అంటే బాల్స్ అనేటప్పటికి ఎక్కువ వెయిట్ ఉంటాయి ఇలా అనుకుంటారు. చాలా చాలా బాగుందండి ఈ కలెక్షన్ కూడా. నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? నెక్స్ట్ మీకు ఇది పింక్తో చూపిస్తున్నాను. వావ్, పింక్ అమ్మాయిలకి ఫేవరెట్ కలర్. ఇది ఎలా ఇచ్చామంటే మనం ఇది పైప్స్తో ఇచ్చేసేసి, ఇది యాక్చువల్ లైట్ వెయిట్లో వస్తాయన్నమాట పైప్స్ అనేది. జస్ట్ మనం ఇది అల్లిక చేసేసి వీటిని హ్యాంగింగ్ చేసామన్నమాట మనం. అండ్ పర్ల్ అంటే ఏ డ్రెస్కైనా సూట్ అవుతుంది. సో ఇది పింక్ కలర్ డ్రాప్స్ ఇచ్చేసి మనం ఈ పీస్ అనేది ఎలా అంటే హైలైట్ చేసామన్నమాట. ఇది లైట్ వెయిట్లో మీకు పెద్ద ఐటమ్ లాగా కనబడుతుంది. అవును, చాలా చాలా బాగుంది ఈ కలెక్షన్. అంటే మనకి కలర్స్ అనేవి మల్టీ కలర్స్ కావాలంటే చేసుకోవచ్చు. జనరల్గా దీంట్లో గ్రీన్ అండ్ పింక్ ఒకటే వస్తుంది మనకు. సో ఈ 2 కలర్ కాంబినేషన్ తో అయినా చేయొచ్చు, లేదంటే సింగిల్ కలర్ తో అయినా వెళ్ళిపోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఇది మనకి ఎన్ని గ్రామ్స్ లో వస్తుంది? ఇది మీకు మొత్తం 8 గ్రామ్స్ లో మొత్తం సెట్ వచ్చేస్తుంది. 8 గ్రామ్స్? నేను ఆల్మోస్ట్ 3-4 అట్లీస్ట్ 3 తులాస్ అనుకున్నాను. ఎందుకంటే ఇవి చైన్ అండ్ చెవుల ఇవన్నీ చూసి ఆల్మోస్ట్ 3 తులాస్ అయితే ఎగ్జాక్ట్ గా ఉంటుంది అనుకున్నాను. 8 గ్రామ్స్ అంటే అసలు నమ్మలేకుండా ఉంది కదా. చాలా చాలా బాగుంది ఈ కలెక్షన్, నాకైతే చాలా నచ్చింది. సకులు మీకు కూడా నచ్చిందా? అండ్ ఇంకా ఇలాంటి కలెక్షన్స్ మనకి కావాలంటే ఆర్డర్స్ని బట్టి చేస్తూ ఉంటారు. చేయవచ్చండి. ఓకే అండి, సో ఇవాళ మా నగానట్రాలో స్వప్న గారు మంచి కలెక్షన్స్ మా సకులకు చూపించారు. ధన్యవాదాలు. నమస్కారం. సకులు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ ప్రజలు ఎక్కువ పని గంటలు పనిచేస్తున్నారు, వారి వారి సరదాలు సంతోషాలు విహారయాత్రలు ఆట విడుపులు ఎలా ఉంటాయని ఎక్స్పీడియా చేసిన సర్వేలో అనేక విషయాలు బయటకు వచ్చాయి. సెలవుల్లో కూడా భారతీయులు 94% సంతోషంగా కుటుంబంతో గడపటం మానేసి 94% ఇంటర్నెట్తో గడుపుతున్నారని తేలిందండి. ఒకప్పుడు సెలవు దినాల్లో ఇల్లు భార్య పిల్లలతో ఇతరత్రా ఆటపాటలతో సరదాగా గడిపేవారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రైతులు పగలంతా శ్రమించి రాత్రిపూట కబుర్లు చెప్పుకుంటూ సేద తీరేవారు. అటవీ ప్రాంతాల్లో జీవించే ప్రజలైతే ఆటపాటలతో పడిన శ్రమంతా మర్చిపోతారు. పని విశ్రాంతి ఆట విడుపు అనేది మన సంస్కృతిలో ఒక భాగం. కానీ నేడు పోటీ ప్రపంచంతో పోటీ పడటంలో సరదాలు సంతోషాలు కొంచెం తగ్గించారండి. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. ప్రతిసారి కొత్త కొత్త ఐటమ్స్ ని మేము పరిచయం చేస్తూనే ఉన్నాం, మీరు నేర్చుకుంటూనే ఉన్నారు కదండి. మరైతే ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి కల్పన గారు. వారు చూపిస్తారట సాటిన్ రిబ్బన్స్ ని యూజ్ చేస్తూ రోజెస్ ని తయారు చేసుకోవడం, అలాగే దాంతో తోరణాలను కూడా ఎలా తయారు చేసుకోవచ్చు చూస్తూ నేర్చుకుందాం. అయితే నమస్కారం కల్పన గారు. నమస్కారం. మరి ఈ రోజు మన సకులకి మీరు సాటిన్ రిబ్బన్ తోటి తోరణాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఓకే అండి, మరైతే వాటిని రోజులా కూడా తయారు చేస్తున్నారు కదా. ఓకే అండి, మరి ముందుగా వాటికి ఏమేమి కావాల్సి ఉంటుంది చెప్తారా? సాటిన్ రిబ్బన్స్, థ్రెడ్, కట్టర్, పెటల్స్. ఓకే అండి, స్టార్ట్ చేయండి. అయితే ఇట్లా గోల్డెన్ లేస్ ఉంటుంది. అంటే సాటిన్ రిబ్బన్ గోల్డెన్ లేస్ లో కూడా దొరుకుతుంది. గోల్డెన్ లేస్ కూడా. మెజర్మెంట్ ఏమైనా ఉంటుందా? అందాజతో కట్ చేసేది? రెండు ఈక్వల్ తీసుకోవాలి. ఈ గ్రీన్ కూడా ఈక్వల్ తీసుకోవాలి, రెండు ఈక్వల్ తీసుకోవాలి. బాగుందండి. రెండు మిక్స్ చేస్తే షేడ్ మంచిగా వస్తుంది, గోల్డెన్ గ్రీన్ అన్నట్టు. ఏ కలర్ అయినా వాడచ్చు మనం గోల్డెన్తో. ఇట్లా మొత్తం అయ్యాక ఇది బ్యాక్ సైడ్ ఇట్లా ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా చేసుకుని పట్టేసి చేతికి తీసుకోవాలి. ఈ థ్రెడ్తో మిడిల్తో కొంచెం ఈ పెటల్స్ జారిపోకుండా మనం ఇట్లా నాట్ వేయాలి, కనిపించకుండా నాట్ వేయాలన్నమాట. అప్పుడు ఊడిపోదు అనమాట, ఈ పెటల్స్ అన్ని ఊడవు అనమాట. అటు ఇటు 3 sides ఒక నాట్ వేసుకుంటే అప్ అండ్ డౌన్ చేస్తే అయిపోతుంది. పైకి కిందికి అలా కుట్టేసుకుంటే టైట్ గా అయితే ఈ పెటల్స్ అన్ని ఊడవు అనమాట, ఊడిపోకుండా ఉంటాయి. ఇది అయిపోయాక బ్యాక్ సైడ్ ఇట్లా తిప్పేయాలి థ్రెడ్తో. బ్యాక్ సైడ్ తిప్పేసి ఇది నాట్ వేసేసుకోవడం మళ్ళీ సూది. ఇట్లా రోస్ ఇట్లా తయారైంది శీల. బాగుందండి, భలే వచ్చేసింది.
ఓకే, ఆల్టర్నేట్ కలర్స్ తో మనకి చూడడానికి బాగా కనిపిస్తుంది. ఓకే, మనం ఫ్లవర్స్ ని మనం తయారు చేసుకోవాలి. ఇట్లా ఫ్లవర్స్ తయారు చేసుకోవాలి. ఈ సాటిన్ రిబ్బన్స్ ఉన్నాయి కదా, ఈ 3 కలర్స్ గ్రీన్, ఎల్లో, రెడ్, ఇవి కూడా 3 ఈక్వల్ సైజ్ తీసుకోవాలి. అలాగే రెడ్ కూడా. రెడ్ తోరణాల కంటే ఈ 3 మస్ట్ కదా, ఇవి బంతిపూల టైప్ లాగా అట్లా ఉంటుంది. ఫస్ట్ రెడ్ తీసుకుందాం. రెడ్తో రిబ్బన్ ఇట్లా ఉంది కదా, ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ ఇట్లా లాంగ్ స్టిచ్ చేసుకుంటూ పోవాలంటే ఈజీగానే మనము జనరల్ మీటింగ్ మీద అంతా అలాంటి కుట్టుతో మనం కుట్టేసుకోవాలి. అంతే అంతే. మళ్ళీ ఫాస్ట్ కుట్టేస్తున్నారండి మీరు, అలవాటు లాగా ఉంది. ఒక చేతి ఒక ఏమంటారు సూదిలో ఇన్సర్ట్ చేస్తున్నారు, ఇంకో వేలుతో వచ్చేసి లాగేస్తున్నారు. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మరి సాటిన్ రిబ్బన్ తో కూడా. ఇట్లా అయిపోయింది కదమ్మా, అయిపోయింది. ఇట్లా ట్విస్ట్ ఇట్లా కొంచెం తిప్పాలన్నమాట, తిప్పితే ఒక ఫ్లవర్ షేప్ లో వస్తుంది మంచిగా. ఓకే, ఇట్లా ఇది రెడ్ అయింది కదా, దీని తర్వాత గ్రీన్ తీసుకుందాం. గ్రీన్, ఇది కూడా అంతే, దీని కూడా అంతే. ఇది కూడా అంతే. ఇట్లా కింద ఇట్లా మనం మళ్ళీ తిప్పుకోవాలన్నమాట, ఒక ఫ్లేవర్ బోర్డర్ వస్తుంది. ఇవన్నీ కానీ పేర్లో కూడా తీసుకోవాలి. ఇది వచ్చి 3 అయిపోయింది. 3 కలర్స్ మనము అల్లే కుచ్చేసారు. చేశాక మనం ఇట్లా ఇట్లా తిప్పుకోవాలన్నమాట, తిప్పుకుంటే ఒక ఫ్లేవర్ లాగా వస్తుంది, కనిపిస్తుంది. ఓకే, మనం 3 కలర్స్ ని మనం చక్కగా అంటే గుచ్చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఏం చేయాలండి? ఈ 3 కలర్స్ అయిపోయింది కదా, ఇందాక రోజెస్ చేసాం కదా మనం, ఈ రోజెస్ ఇక్కడ గుచ్చేయాలి అట్లా. ఇట్లా సైడ్కి వస్తుంది మాట ఈ రోజెస్. ఇది కూడా అంతే. ఓకే, ఎన్ని రోజెస్ మనం ఇష్టం, 2 అయినా పెట్టచ్చు, 3 అయినా పెట్టచ్చు. ఇట్లా కొంచెం రౌండ్ గా ఫామ్ అయ్యేలాగా ఇట్లా వస్తుంది మాట రోజెస్. ఇటు పక్క 2 సైడ్స్ ఇట్లా కనిపిస్తాయి. ఓకే అండి, ఇదే పద్ధతిగా మొత్తం మనం గుమ్మం సైజ్ ఎంత ఉందో ఆ రకంగా తోరణం చేయొచ్చు. ఏ కలర్స్ తోనే చేసుకోవచ్చు, తోరణం చేయొచ్చు అట్లా. చాలా చాలా బాగుందండి. మరి ఇలా తయారు చేసిన తీసుకొచ్చారా? తీసుకొచ్చాను, చూద్దాం. చూసిలా ఇట్లా మొత్తం ఈ రకంగా తయారు చేయాలన్నమాట. మొత్తం బ్యూటిఫుల్ అండి, చాలా చాలా బాగుంది. నిజంగా ఫ్లవర్స్ లాగే అనిపిస్తున్నాయి. అంటే ఈ మధ్యలోవి ఇవైతే కొంచెం మోడర్న్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయి, మోడర్న్ రోజెస్ లాగా. అంటే 2 కలర్స్ కాంబినేషన్ లో చేశారు కదా. సాటిన్ రిబ్బన్స్ తో మనం ఎంత మంచి మంచి ఫ్లవర్స్ ని కూడా తయారు చేసుకోవచ్చు. చక్కగా మనం తోరణాలు లాగా ఇలా తయారు చేసుకోవచ్చు. సేమ్ యాస్టీస్ దీన్ని ఇలాగా కలిపేస్తే మనకి మొత్తం దండలాగా అవుతుంది. దండలాగా అయిపోతుంది. దేవుడి పటానికైనా ఇట్లా వేసి ఈ 2 నాట్ వేసేస్తే దేవుడి పటానికైనా వేయచ్చు, దేనికైనా వేసుకోవచ్చు. ఓకే అండి, బాగుంది. కల్పన గారు బాగుందండి మీరు ఇచ్చిన ఐడియా. మనము యాస్టీస్ ఇలాగే మీరు చూపించినట్టుగా తోరణాలు లాగా చేసుకోవచ్చు, లేదంటే దండ మాదిరిగా వేసుకోవచ్చు, లేదంటే సింగిల్ ఫ్లవర్స్ లాగా తయారు చేసుకుని అలా కూడా మనం చేసుకోవచ్చు. బాగుందండి, చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ ఐటమ్. ఎవరికైనా మనం ఇచ్చినా సరే చాలా ఇష్టంగా తీసుకుంటారు కూడా వాళ్ళు. చూసారు కదండి, సాటిన్ రిబ్బన్స్ తోటి అందమైన తోరణాన్ని తయారు చేసుకోవడం ఎలాగో, దాంతో పాటుగా రోజెస్ కూడా ఎలా తయారు చేసుకోవాలని నేర్చేస్తున్నాం కదా. ఓకే అండి, మరి మీకు కూడా నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. మరి మా సకుల కోసం ఇంత మంచి తోరణాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించినందుకు మీకు మా సకుల నుంచి అలాగే మా నుంచి కూడా ధన్యవాదాలు. సకులు, గత 20 ఏళ్ల కాలంలో
మన జీవన శైలిలో అనేక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా పండగలు మొక్కుబడిగా చేసుకుంటున్నాం. పూజలు వ్రతాల్ని మర్చిపోతున్నాం. గ్రామీణ ఆటపాటల్ని పాత పద్ధతులుగా కొట్టిపారేస్తున్నాం. జీవితం ఉంది డబ్బు సంపాదించడానికే అన్నట్లు క్షణం తీరిక లేకుండా కష్టపడిపోతున్నారు. ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో లేనంత ఆట విడుపు మనకుంది. ఉద్యోగంతో పాటు పండగలు, గుళ్ళు, గోపురాలు, విహారయాత్రలు, వ్రతాలు, ఆటలు, పాటలు ఇవన్నీ కూడా భారతీయుల జీవితంలో భాగమే. ఈ సంస్కృతిలో మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారు. పోటీ ప్రపంచం వేగం నేపథ్యంలో దారి తప్పుతున్నప్పుడు మన సంస్కృతిని తిరిగి కాపాడుకోవాల్సిన అవసరం చాలా కనిపిస్తుంది. అది చాలా వరకు మన మహిళలపైనే ఆధారపడి ఉందని నేనంటాను. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాలు మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖీ, ETV2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402353556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.